సో ఫ్రెండ్స్ ఏంటంటే ఆల్రెడీ నైట్ వల ఎత్తాం కదా, బాగా చలిగా ఉందన్నమాట. విపరీతంగా ఉంది ఏటలో చలి అయితే, అందుకే ఉడ్డులు వేసుకున్నాం. చాలా మంది కూడా ఉడ్డులు వేసుకున్నారు అనమాట. ఇప్పుడు ఏంటి, నైట్ వల ఎత్తేసిన తర్వాత ఈ వల ఏదైతే 6 గంటలు నడిపించాం అనమాట. 6 గంటలకి ఎలాంటి సరుకు ఉంటే మనకైతే తెలీదు. ఎందుకు నడిపించామంటే ఒడిసి ఎక్కువ ఉందన్నమాట. నార్త్కి వేస్తే ఒడిసి మీద చాలా వేగంగా వెళ్ళిపోతున్నాం. సౌత్కి కాబట్టి సౌత్ అంతా ఇటు అనమాట, అంటే సౌత్ సైడ్ ఒడిసి లేదు అనమాట. దాన్ని బట్టి బోటు చాలా లేట్గా వెళ్తుంది, అంతే ఎక్కువ గంటలు నడిపించాం అనమాట. సో వల్లానందుకు వెళ్తాను, ఇంకెలాంటి చేపలు ఉంటాయి చూద్దాం. ఎందుకంటే 6 గంటలు నడిపించాం. మినిమం అయితే మామూలుగా అయితే 3 గంటలు నడిపించాలి, కానీ ఈసారి మేము 6 గంటలు నడిపించాం. చేపలు నలిపి ఉంటాయి. చూద్దాం, వల్ల అవుతాం కదా. చలి మాత్రం మన మామూలుగా లేదు, విపరీతంగా ఉంది చలి అయితే. వెళ్దాం. ఐస్ 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 నీటిలోనే ఐస్ లో చెయ్యట్టినట్టుగా అందా ముందుకొచ్చారా చంటాడు ఈదుకొని రెక్కల దగ్గర సిక్కుడిపోయాడు. అదే రెండు మొత్తం ముందుకు ఈదుకొని వచ్చేది అలాగా. అదే వచ్చేస్తారులే కుర్రోళ్ళు, బాధ పెట్టరు. కానీ సెంటర్ పోర్స్ మార్చండి. తమ్ముడు బయటకు వచ్చాయి. ఇద్దరు కపుల్స్ లాగా ఉన్నారు, మొగుడి పిల్లల్లాగా ఉన్నారు. అదే మొగుడి పిల్లలు అయితేనే నాకు కూడా సౌత్ గేట్ ఎత్తి పెట్టి నేను మేఘాలు ఊగిలుతాను. వదులుతాను, లాగండి, కేగలు లాగండి. ఆగురా, కింద లీతున్నావు. వదులుతాను నిన్న. కింద పైలు తప్పితే కింద లీసుకుని వెళ్తున్నా. తప్పడం లేదు, అందుకు ఆగరా, తప్పిస్తాను నిన్న. మూతెత్తి పెట్టిందిరా బాబాయ్. టైంలో తాబేలు పడవా. ఇది నాన్న, ఇది పట్టుకు చెప్తాను, లాగది నేను తప్పిస్తాను. ఇంకా లాగాల లాగండి చెప్తా. చూదునండి చూదులు బాయ్ గోలు పడ్డారు, తప్పిస్తున్నాను వాళ్ళకి. మూత ఎత్తి పెట్టాయి, అది ఉందని కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తిరిగేస్తే కుర్రోడు తప్పుకుంటాడు. ఇది పట్టుకో. చిన్నది దెబ్బ ఇది కేంగల్ ఇది ఓలాతుంది చూడు చిన్నలా. లాగుతా అంత నా వైపు ఉంటారా చంటుడు.
అది పుట్టడం వల్ల పుట్టిందేమో రాజు. ఇలాగ 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 ఇలా నడులు నొప్పి వచ్చేస్తే ఇలా చేపలు బయటకు వెళ్ళిపోతుంది ఇది తుప్పు. లాగా నావైపోతుంది, నేనే లాగలు తిన్నా. ఈ అమ్మ బాబు నడులు లాగేస్తున్నాయి. రావాలి పక్కకుడు. నాన్నగారు హెల్ప్ మీ. బుద్ధితో నాన్న కత్తిస్తావా కిందకి? ఇదిగో కత్తిస్తావా? పడక మనిపించేదనా? అబ్బో అవయ్ కత్తి నాన్న కింద కూసేస్తానన్నా. కత్తు పెద్దబు కత్తికి వెళ్తానండి. అమ్మో అబ్బోయ్ చిన్న చెట్టుగా తాపేళ్ళరాదా? ఏది సైడ్లు ఇంకా లేపు 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 లేపాల. కుర్రోడు వెళ్ళిపోయాడు ఇప్పుడు. అమ్మయ్యా బాగా చంటుడా. ఇద్దరు ముగ్గురు పడితేనా ఎక్కడికి వెళ్ళిపోయా? ప్రయాణం చేయాలంటే మొత్తం 3 తాబేళ్ళు కూర వెళ్ళిపోతుంది. పచ్చికంటరా మా పైడి అన్నీ కాసి ఇచ్చింది కొరస కూడా వాళ్ళ కప్పేస్తుంది. వాళ్ళకి వెళ్తాయా? ఏ రెడీ అవుతాను. వెళ్ళు కింద 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 వచ్చేస్తుంది చేప. మరి 6 గంటల నాకు ఇచ్చాం రాదా? కనస వెళ్ళిపోతుందిరా మాయా దేడా రాజుకొని దాటి మనం బతికున్నా. ఇంక నడిపించిన బాగుంది ఇంకో గంట. పొగులు చేప అది. సెంటర్ పోర్స్ మార్చబోతున్నాను అందుకే. కొల్లుందా కింద దిగిపోచ్చా? గేళ్ళకెళ్ళి గేళ్ళకెళ్ళి కర్ర ఇది కర్ర తీడు పులకర్ర ఏది ఇలాగి కొట్టు. పొల్లొక్కడంతో మన కర్ర కొడతాను. వెళ్ళిపోతున్నా లోన్కి వెళ్ళిపోవచ్చన్నా. ఏ కట్టి ఉంది కల్లి బిల్లుకుంది కట్టి కొడతల మరి పెద్ద ఏర్పడి పడుతుంది. ఇంచు కట్టుకు కలబెట్టి లాగితే వస్తుంది లాగు. సిల్వి
పిల్లలు ఎట్టొద్దా కలిపిట్ల ఏది ఇందా తాబేలు బతిగా ఉన్నాయి ఇంకా సౌత్కి వెయ్యాలన్న సౌత్ తీసుకుని లాక్కెళ్ళను కాబట్టి చేపలు కూడా ఉంటాయి మార్చుకుని వెళ్ళలే మోర్ ఎన్ని ఉన్నారా బాబు ఎన్ని తాబేలు ఉంది మోటార్ కిందకి వెళ్దా పైకి వెళ్తుందా దా దా పెద్ద మడి పడుకో ఇందులో లేదా ఒకటి దా చాలా కుర్రడా దా పడుకో పడుకో వెళ్ళిపోతాను రెండు మూడు దా జాగ్రత్త కాలు మీద వేసుకుంటాం అమ్మా 8 తాబేలు పడితే బరువు రాదేమో రోలా ఎంత రాదా సరుకు దగ్గరికి ఏంటి తోలు అయ్యో ఎత్తారా వాళ్ళు ఎత్తారు రైలులా వాళ్ళు ఎత్తారు వాళ్ళ బుర్రగా వెళ్ళిపోతుందిరా సెంటర్ పోర్ట్స్ మార్చండి చేపలు తెల్లబడి వాళ్ళు చూద్దాం తేలవి తెస్తావా అవే ఇంజినవా ఇంజిన్ ఆపెత్తావా ఆపక మళ్ళీ మళ్ళీ ఆ సింకులే ఉన్నాయి పొలకెత్తుకుండేవి
గరిమీటర్ లేదు, గరిమీటర్ లానే బాగుంది. చూడని వచ్చింది వాళ్ళకి. అదే గరిమీటర్ వేసినా ఇవి పీతలు కలిళ్ళు వచ్చింది, జాలర పీతలు అవి. బట్టి మట్ల రాయి అదే నేల చేపలు ఉన్నాయి అవన్నీ వచ్చి ఇలా వాటర్ ఉంది దీంట్లో. కొబ్బరి నీళ్ళు, కొబ్బరికాయ తాగుతారా? ఏవి ఉంది. ఏ మంది గుడ్లలో ఉన్నాయి మరి గుడ్లే నువ్వు ఏవి గుడ్లే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి అదే ఆలు అయితే మనకి దగ్గర ఒక 8 తాబేళ్ళు పడ్డాయి అనమాట. దాంట్లో వాస్తవం ఏంటంటే ఆల్రెడీగా మేము ఒక్కరికి పడక మేము ఒక్కరం వేట చేయం కదా సముద్రంలో. చాలా మంది వేట చేస్తారు కాబట్టి అందులో కొన్ని తాబేళ్ళు అనేది కొన్ని బోట్లకు పడి సంథింగ్ చనిపోయిన తాబేళ్ళు కూడా ఉంటాయి. కొన్ని ఎప్పుడో అంటే 3 రోజుల క్రితం 2 రోజుల క్రితం చనిపోయిన తాబేళ్ళు కూడా ఉంటాయి అనమాట. అట్లనే మాకు కూడా కొన్ని చనిపోయిన తాబేళ్ళు మాత్రం పడ్డాయి అన్నమాట. ఒక 3 ఎన్నో చనిపోయిన పడ్డాయి. అది కూడా మిగతా నుంచి అన్ని బతుకునివే. అవన్నీ నీటిలో ఓడేసి సేవ్ చేస్తాం కూడా. చనిపోయినవి అంటే ఎవరు చంపారు వాటిని, కాకపోతే చనిపోతాయి ఈ బోట్లకి వాళ్ళకి పడడం వల్ల, చిన్న వాళ్ళకి పడడం వల్ల అట్లా అనమాట. అన్ని నీటిలో పడడం జరిగింది. అలాగే మాకు కూడా కొన్ని చేపలు అయితే పడడం జరిగింది అనమాట. ప్రజెంట్ ఏంటంటే చేపలు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి మేము తెల్లవారు వరకు అయితే వెయిట్ చేస్తాం. బోట్లకు తేలు తీసేస్తాం అన్నమాట. వల తీయకుండా తేలు తీసేసి పోర్చ్ అనేది మార్చి పెద్ద పోర్చ్ చేసి వల అయితే మళ్ళీ వేస్తాం అంట. తెల్లవారు వేస్తాం అన్నమాట వల. ప్రజెంట్ తెల్లవారు అయిపోయింది. టైం ఎంత నాకు తెలిసి 6 ఎంత అవుతుంది అనుకుంటా. కొంచెం చీకటిగా ఉంది. అయిపోతే ఒక 7:30 అలాగా మళ్ళీ వల షూట్ చేస్తాం మళ్ళీ ఇదే గ్రౌండ్లోనే. ఎందుకంటే డే ఇప్పుడు కొంచెం చేపలు కనిపిస్తుంది, తెల్లవారు చేపలు కనిపిస్తుంది అనమాట. సో చూద్దాం. తెల్లవారు ఆలు కూడా వేసి కాకపోతే ఎక్కువ సరుకు రావలేదు, కొంచెం తక్కువ సరుకు వచ్చింది. తాబేళ్ళు ఎక్కువ పడ్డాయి. తాబేళ్ళు చేపలు అనుకున్నారనమాట. ఇది ప్రజెంట్ అయితే నైట్ యాట్ అనమాట. ఇప్పుడు డే యాట్ చేస్తాం. డే యాట్ కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి అంట. జై హింద్.